కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యంగా చూస్తున్నట్లయితే వాళ్ళు వీళ్ళు కేసీఆర్ ఇలాంటి సభలు ఎన్ని పెట్టినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అంటారు. దీనికి మీరేమంటారు? వాళ్ళ మాటలతోనే తెలిసిపోతుంది వాళ్ళు ఎంత టెంప్ట్ అవుతున్నారో, ఎంత టెన్షన్లు ఉన్నారో. మీకెందుకు? వాళ్ళ మాటలు చెప్పాలంటే, వాళ్ళ మాటలు వినాలంటే హంతకులే సంతాప సభ పెట్టినట్టుంటది. మీరెందుకు? ఇప్పుడు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దమ్ముకుంటే మా ప్రోగ్రామ్కి మా కార్యకర్తలు కాకుండా స్వతహాగా ఊర్ల నుంచి జనాలు వస్తున్నారు. మీరు చూడండి, మీరు వెళ్ళి మైక్ పట్టి అడగండి. దీంట్లో ఎంతమంది కార్యకర్తలు, ఎంతమంది ఊర్ల నుంచి స్వతహాగా కేసీఆర్ గారి మాటలు వినడానికి వస్తున్నారు. మీకెందుకు? కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే ఒక భయం పట్టింది. మీరు 16 నెలల్లో మీరు ఏం చేయలేదన్నది ప్రజలకు తెలిసిపోయింది. మేము అపోజిషన్గా బీఆర్ఎస్గా మేము చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంటిని మీరు తలుపు తడితే, ప్రతి చిన్నపిల్లాడి నుంచి మొదలు పెడితే పెద్ద ఆయన ముసలైన దాకా కూడా మీరు అడిగితే బూతులు తిడుతున్నారు ఆయనని. ఎవరిని? రేవంత్ రెడ్డి గారిని. ఎందుకు? బికాస్ ఇట్స్ యువర్ ఫెయిలియర్. అందుకే మళ్ళీ కేసీఆర్ గారి స్వర్ణయుగం కోరుకుంటున్నారు కాబట్టి, స్వపరిపాలన కోరుకుంటున్నారు కాబట్టి అది మీకు భయం ముట్టుకుంది. మీకెందుకు భయం? కేసీఆర్ గారు ఆయన బయటికి రాకపోతే రావట్లేదు. ఆయన వస్తే ఆయన వస్తున్నారు అంటే మీరు ఏ స్థాయిలో మీరు దడదడ పుడుతుందో ఈ మాటలతోనే అర్థమవుతుంది. మీరు ఇప్పుడు మేము వస్తుంటే 2 టోల్ గేట్స్ దగ్గర మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. పోలీసులు పెట్టేసి చెకింగ్ అనే ఒక నేపంతోనే మా బస్సులు ఆపారు. మీరు ఎవ్వరు ఆపలేరు. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఆగే ప్రసక్తి లేదు. మీ చేతుల నుంచి పవర్ అన్అఫీషియల్ గా దాటిపోయింది. 5 ఏళ్ళు ఉండాలి ఒక ఓటు శిక్ష అన్నట్టు మేము ఉంటున్నారు జనాలు. అంతేగాని ఒకవేళ ఇప్పుడు అదే మధ్యంతర ఎన్నికలు జరిగితే ఒక్క సీటు అంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి రాదు.